మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. ఒకసారి మా స్నేహితుడు ఉన్నాడు నాగిరెడ్డి అని, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళు హిందూస్ రక్షించబడ్డారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఒకటి రక్షించబడ్డారు. ఆదివారం చనిపోయారు. మా స్నేహితుడు ఫోన్ చేసి, అన్న ఇట్లా జరిగింది, మా బంధువులు మీ కార్యక్రమం అయితే మేము ఎంటర్ అవ్వము, మన ఆచారం ప్రకారం చేద్దామంటే మేమందరం సహకరిస్తాము అని చెప్పారు. మరి ఎట్లా అని అంటే అన్నకు ఫోన్ చేసి సాల్మన్ అన్నకు చేస్తే మనం వెళ్దాం, ఆరాధన కానీ జరిపిద్దామని వచ్చాము. నా స్నేహితుడే అయినా కూడా నేను భుజం పట్ల నాకన్నా ముందుగా త్రోసుకొని వెళ్ళి భుజం పట్టి అభ్యస్థాంత కార్యక్రమాన్ని జరిపించాడు. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుంటాడు. అలాంటి మనస్తత్వం, మంచి మనసు, ఎవరిని కూడా నొప్పించేవాడు కాదు. చిన్నపిల్లవాడి మనస్తత్వం. ప్రసాద్ అనే పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రయత్నిస్తున్నాను. వ్యక్తులు అని చెప్పుకునే వాళ్ళలో ప్రసాద్ అన్నయ్య ఒకడు. ఆకారానికి చాలా పెద్దగా అనిపించి చిన్నపిల్లాడి మనసు, హంబుల్గా ఉండే ఆ మనస్తత్వం, అందరితో కలిసిపోయే ఆ తత్వం మీ అందరికీ తెలుసు. నేను ఇదే ప్రత్యేకించి చెప్పేది కాదు. మాది జగంగూడు. కేజీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాము, అక్కడ పరిచర్య చేస్తున్నాము. వాళ్ళ అమ్మగారు వాళ్ళంతా మా మామయ్య గారి దగ్గర మారు మనసు పొందారు. కేజీ వాళ్ళు మా సొంత కుటుంబంలాగానే ఉంటారు, మా ఇంటి ఆడబడుచులాగా. అన్నయ్య వదిన అనుకుంటా మమ్మల్ని అంత ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళంతా. అయితే సంవత్సరానికి ఒకసారి అన్న ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఈ కుటుంబాన్ని కలిసి ఒక రోజన్నా వాళ్ళతో స్పెండ్ చేసి వెళ్తూ ఉండేవాళ్ళం. రాత్రి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇక్కడ చూసిన అన్నయ్య కనిపించింది. ఇంతటి గొప్ప వ్యక్తి మళ్ళీ మా జీవితంలో ఉండరని నాకు అనిపించింది. చాలా చాలా ప్రేమించే తత్వం ఉంది ఆయన కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగి చేయాలి, ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని మనం అందరం ప్రార్థించాలి. ప్రసాద్ గురించినటువంటి మాటలను చెప్పడానికి చాలా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. నేను వాడు ఇద్దరం కాలేజీగా చదువుకున్నప్పుడు నా స్నేహితుడుగానే వాడు నా జీవితంలో ప్రవేశించాడు. ఆ తర్వాత మేమిద్దరం ఒకే ఇంట్లో అల్లుళ్ళు అవడం అది ఒక అద్భుతమైనటువంటి కార్యం.
ఎందుకంటే అనుకోకుండా దేవుని యొక్క సంకల్పం ద్వారా ఒకే ఇంట్లో అల్లులు అయ్యాం. అందుని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వ్యక్తిని మరి ఎంతగానో ప్రేమించేటువంటి వారుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని పొందినటువంటి ఆ స్థానాన్ని తెచ్చుకున్నటువంటి మరి చిన్నాడు చాలా అదృష్టవంతుడు. నిజంగా నేను ఒక మాట బాగా ఇష్టపడుతుంటాను. చాలా కుటుంబాలను ఆదరించాం. చాలా కుటుంబాల్లో మేము ఆదరణ కూడికల్ని చాలా కూడికలు జరిపాము. ఎందుకంటే దైవజనులకు వెళ్తాం, చాలా కుటుంబాల్లో ఆదరణ కూడికలు జరిపాము. కానీ ఆదరించవలసినటువంటి మేమే ఆదరణ లేనటువంటి స్థానంలో ఈ మాట మాట్లాడవలసిన స్థానం చెరిగిపోయిన చిరునవ్వు మనం వెళ్ళిపోయినటువంటి ప్రసాద్కి, చిన్నాడికి, కుటుంబానికి దేవుడే ఆదరణను సమాధానాన్ని ఇచ్చి ఓదార్పిచ్చి బలపరిచి నిలబెట్టి దాకా కొద్ది మాటలు ఇస్తాం. ప్రసాద్ అన్న గురించి చెప్పాలి అంటే చాలామంది చాలా విషయాలు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటారు. ఎందుకనంటే మనిషి చూడ్డానికి గంభీరంగా ఉన్న చిన్నపిల్లల లాంటి మనసుతో చక్కగా అందరితో కలిసిపోయి కలివిడిగా ఉంటూ వెళ్ళే వ్యక్తి. ఆయన గురించి చెప్పకుండా ఎవరు ఉండలేరు. ప్రతి ఒక్కరూ ఆయన గురించి చెప్పాల్సిందే. నాకు ప్రసాదాలను చూసినప్పుడల్లా అనిపించేది ఏంటంటే, ఇలాంటి విశ్వాసి ఖచ్చితంగా ప్రతి సంఘంలో ప్రతి సేవకుడి దగ్గర కనీసం ఉండాలి ఒక్కరైనా అని అనుకుంటాను ఆయన చూసినప్పుడల్లా. ఎందుకనంటే ఆ సంఘం కొరకు ఎంత ప్రయాసపడినా, సేవకుల కొరకు ఎంత ప్రయాసపడినా చివరికి సేవకుల మాట జవదాటకుండా సేవకుడు ఏది చెప్తే అది మాత్రమే చేస్తూ, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు ఉన్నప్పుడు బాబాయ్ కాస్త కఠినంగా మాట్లాడినా సరే ఏమీ చిన్నబుచ్చుకోకుండా, నలుగురిలో తిట్టినా ఏమీ చిన్నబుచ్చుకోకుండా మరలా కాసేపటికి వచ్చి అయ్యగారు ఏం చేయమంటారు అని అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించే. ప్రసాదనలో ఏ రోజు అది లేదు. ఖచ్చితంగా ఒక దైవ సేవకుని దగ్గర తన సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, సమాజంలో సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఆయన నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఆయన పిలిచాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పెద్దలకి, దేవుని యొక్క సేవకులు, దైవజనులు సాల్మనయ్య గారికి, పాస్టర్ గారు అక్షయ్ పాస్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా. వందనం యేసయ్యా, వర్ణన కందని పరిశుద్ధుడా.
వర్ణించలేను వివరించలేను వర్ణించలేను వివరించలేను మధురాతి మధురం నీ ప్రేమ మధురం మధురాతి మధురం నీ ప్రేమ మధురం వందనం యేసయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా. అట్లాగే మా దేవుని ప్రేమించారు. ఎందుకంటే తెలుసా, కరోనా వచ్చినప్పుడు ఎవరు తీసుకెళ్ళాలి, అందరూ భయపడి వెళ్ళిపోతే నాకు కరోనా వస్తే అన్న తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇది చేశాడు. 15 సంవత్సరాల నుంచి ఆ దైవజనుడు నా చేయి వదిలిపెట్టకుండా నన్ను నా కుటుంబం బలపరుస్తూ ఆదరిస్తూ మా కోసం ప్రార్థన చేస్తూ నిత్యం తోడుంటున్నాడు. అటు దైవజనుడు దొరికినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిలబడండి. ఇది ఎందుకంటే అన్నట్టు ఆ పిల్లల్ని అడుగుతాం, వెళ్తా ప్రశాంత్ని, మీ పాస్టర్ గారు మంచోడు కదంట, వెళ్తా విశ్వాసం స్టేట్ చేద్దామని, మీ పాస్టర్ గారు మంచోడు కదంట. ఏందంటారు, పొద్దాక డబ్బులు అంటాడు, ఏడదవ్వాలి, మేము అతను ఏడదెత్తామంటున్నారు. పిల్లలు అంటారు, మాకేమైనా ఇస్తున్నావా, మా అయ్యగారికి ఏమైనా ఇస్తున్నావా, దేవుడికి ఇస్తున్నావు కానీ అంటారు. అంతేగాని మాకు ఇస్తున్నావా అని చెప్పి అంటారా? కాదు, పొద్దాక వారం పోయినప్పుడల్లా డబ్బులు అంటాడు, ఇది కొన్నావా అది కొన్నావు డబ్బులు అంటాడు. ఎవరు తెస్తారా? మా విశ్వాసులు అంటా నేను. మాకు ఆయన ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావు, అయ్యగారికి ఏమైనా ఇస్తున్నావా అని వాళ్ళు ఇది అవుతారు. వెళ్తా మా కెజాక్ దగ్గరికి వెళ్తా, ఎక్కడ నువ్వు కోటాలు తీసుకెళ్ళినప్పుడు లేట్ అయింది అనుకో, పొలం పని ఉందనుకో, మీ పాస్టర్ గారు మంచోడు కాదు, మీ మంచి పాస్టర్ గారు మనం ఎట్లా చేస్తాడు, ఈ తిప్పలన్నీ వస్తున్నాయి, మీ పాస్టర్ గారు మంచోడు అయితే నాకు ఈ తిప్పలు ఎందుకండి ఏందన్న వాళ్ళందరూ బంధు కొట్టుకున్నారంట చేనికి, నేను కొట్టుకోలేదు, ఆయన కోటాన్ని తీసుకెళ్ళాడు. కెజాక్ అంటే మా పాస్టర్ గారు మాకు మా దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు, మా ఇంటికి వచ్చిపోయే దేవుడు భక్తి కలిగిన జనుడు కాబట్టి మా పాస్టర్ గారిని అనుభవం. ఎందుకంటే ఇంటికి వస్తే నువ్వు వెళ్ళావు కొట్టకుండా వెళ్ళారని ఏమైనా అంటారని ఉద్దేశంతో ఏముంది వాళ్ళకి కౌంటర్ వేస్తూ ఉంటాను. కానీ దైవజనుడు వెళ్తే వెళ్ళావు, పిలిచారు వెళ్ళావు కదా, దేవుని సంఘం వెళ్ళావు, రేపు అదే పండుగలు పో ప్రార్థన చేస్తానంటది. కానీ నువ్వు ఎందుకు వెళ్ళావు అని కానీ అయ్యగారు పిలిస్తే మాట్లాడితే, అన్న పిలిస్తే అక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నావు అని ఎప్పుడు అనలేదు. అట్లాంటి కృప ఇచ్చినందుకు దేవుని కుటుంబానికి వందనాలు. అదేవిధంగా ఇది ఇప్పుడు నాది కాదు, 20 రోజులు అద్భుతంగా జరిగింది అనినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహింపరుద్దాం. ఈ కేక్ కట్ చేసుకుందాం. మరి మీరందరూ కూడా దైవజనులకి కాకోళ్ళ మచ్చిగా మనకు మాట చెప్పాలి. అచ్చగా చేపలు బాగున్నప్పుడల్లా తలకాయ పంపిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అది నా మీద కేసు వచ్చింది. ఏదైనా మంచిది పెట్టుకున్నాం అనుకోండి, అందరూ తలకాయ పంపిస్తున్నారంట. మరి కాకోళ్ళ తలకాయ పంపిస్తే మరి వెనకాల బండి ఎవరు తినాలి? కాబట్టి శ్రేష్టమైనది పంపించండి, కానీ మరి పొద్దాక తలకాయ పంపించుకోకండి. మంచి దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రసాదన్న గురించి ఏం చెప్పాలో ఆలోచన రావట్లేదు అసలు. ఈ సహవాసానికి నాకు ఎలాంటి వాడంటే, ఒక దేవుని సేవకుడుగా నన్ను మెడల మీద ఎక్కించుకుని మోసినటువంటి వాడు. సంఘంలో ఏ సమస్య అయినా, బ్రాంచ్ సంఘాల్లో ఏ సమస్య అయినా, ప్రతి సమస్యకి తను వచ్చి నిలబడి, సేవకులు నిలబెట్టి, విశ్వాసులు నిలబెట్టి, అందరినీ కూర్చోబెట్టి చక్కగా మాట్లాడి ప్రతి సమస్యని నాతో ఉండి పరిష్కరించి, ఒక ఏగ కూడా నా మీద వాలకుండా, ఒక్క మాట కూడా ఎవరు నా మీద అనకుండా నన్ను కంటికి రెప్పలాగా కాసుకునే సహోదరుడు. సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఉదయం ఫోన్ చేస్తాడు. ఆ రోజు సాయంత్రం వరకు కలిసి ఉంటాం. ఉదయాన్నే ఫోన్ చేసి, అయ్యగారు ఏంటి నిన్న సాయంత్రం అనగా వదిలేసావు నన్ను, కెజక్క పట్టించుకోకపోతే, నువ్వు పట్టించుకోకపోతే అట్లా సరదాగా మాట్లాడేవాడు. ఈలోపు కెజక్క మీ అయ్యగారు పిలుస్తున్నారని చెప్పి ఫోన్ ఇచ్చి ఇంచుమించుగా ప్రతిరోజు ఒక అర్ధగంట ఉదయకాల సమయంలో మాట్లాడేవా. నేను ఏదన్నా తిడితే మా సీనన్నకి చెప్పి మీ సంగతి చెప్తారండి అయ్యగారు అనేవాడు.
లేకపోతే మా పెద్దన్నయ్యకి చెప్తాడు. మా పెద్దన్నయ్య ఆయనకి పెద్ద పరిచయం లేదు. సొంత ఇంటి వాళ్ళని స్వతంత్రించుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని ఈ మధ్యకాలంలో శనివారం కూటం నాకు మా కృపక్క చెప్పండి, మేము చూసుకుంటాం. మా కృపక్క మీకంటే బాగా నడిపిస్తుంది. నేను ప్రార్థన చేస్తాను. ఎన్ని మాటలు మా అన్నయ్య కుటుంబం, మా రెండో అన్నయ్య కుటుంబం ఆరోగ్యం బాగుకి ఇక్కడికి వస్తే కడుపులో పెట్టుకుని చూసుకున్నా. ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఆ కుటుంబం కంటే ఎక్కువగా నేను నా పరిచర్య, నా సహవాసం నష్టపోయాము, కోల్పోయామని చెప్పాలి. దయచేసి సంఘం అలాగే సహవాసం అలాగే ఆ కుటుంబం కెజక్క పిల్లలు ఆదరించబడేటట్లుగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మనం ఆ సహోదరుడికి, ఆ కుటుంబానికి ఇవ్వవలసినటువంటి ప్రతిఫలం మన ఆదరణ, మన ప్రేమ చూపించడం తప్ప మనం ఏం చేయలేం. దేవుడే మన పక్షముగా వారికి అన్నీ చేయాలి. నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, వాళ్ళ ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను. ఆ కుటుంబాన్ని నేను విడిచిపెట్టను, ఆ పిల్లల్ని విడిచిపెట్టను. ఆ కుటుంబానికి నేను సంఘం, సహవాసం నిరంతరం తోడుగా ఉంటుంది. ఇది దేవుని ఎదుట, మీ అందరి ఎదుట నేను తెలియజేస్తున్నాను. అంత మేలు చేసినటువంటి సహోదరుడు, తనను బట్టి ఆ కుటుంబాన్ని ఎప్పుడు నా ప్రార్థనలో, నా యొక్క రెక్కల నీడలో దేవుని కాపుదల ద్వారా దాచి ఉంచుతానని మనసారా మీ ఎదుట తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్తుతించినాను తీర్చలేము ఆరుణమును, వేయి నోళ్లతో స్తుతించినాను తీర్చలేము ఆరుణమును. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఆత్మానంద పరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర పరదేశులము ప్రియులామన పురమీది కాదెప్పుడు నిజముగా పురమీది కాదెప్పుడు చిత్రవస్తువులు చెల్లడియొకది చిత్రవస్తువులు చెల్లడియొకది చిత్రమైన సంతాలోకము చిత్రమైన సంతా స్థిరమని నమ్మకు గరయవరికి స్థిరమని నమ్మకు గరయవరికి పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము నీడలు మీదలు మేలగు సరుకులు నీడలు మీదలు మేలగు సరుకులు పాడై కనబడవే నిజముగా పాడై కనబడవే ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం ఆనందం ఆనందం యేసుని చూసే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర హల్లెలూయా హల్లెలూయా అందరూ స్తోత్రాలు చెప్పండి దేవుని
ఉన్నందుకై స్తోత్రాలు చెప్దాం. దేవుడు మనతో ఉన్నందుకై స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నందుకై స్తోత్రాలు చెప్దాం. త్రియేక దేవుడి కార్యక్రమం అంతా ఆయన అధ్యక్షతలో జరిగించి ఎంతో మహిమకరంగా మన సహోదరుని యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని ఎంతవరకు నడిపించినందుకై త్రియేక దేవునికి మరొక్కసారి బిగ్గరగా శక్తి కొలది స్తోత్రాలు చెప్తాం గట్టిగా. నడిపిస్తారు ఈ శరీరాన్ని ప్రభా మేము మట్టికి ముందుగా ఈ సమయంలో మేము అప్పగిస్తూ ఉన్నాం. అందరం కూడా మట్టి తీసుకుంటాం. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందరపడుకుమా, ప్రాణమా నాలో తొందరపడుకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా యేసయ్య మాటిది.